ఇది తయారు చేసుకోవడానికి మనకి ఒట్టిగా కావాల్సిన పదార్థాలను ఒకసారి చెప్పేస్తాను. బియ్యపు రవ్వ, కొంచెం బియ్య పిండి కూడా ఉండాలి. తర్వాత కొబ్బరి కూరు, ఆ కొబ్బరి కూరని ఫిల్లింగ్గా తయారు చేసుకోవడం కోసం అని బెల్లం తురిమి పెట్టుంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో కొంచెం పిస్తా, బాదాము, తర్వాత జీడిపప్పు ముక్కలు, కొంచెం దానిలో మనకి స్వీట్ ఏం చేసుకున్న యాలక్కాయలు కావాలి కనుక యాలక్కాయలు తెచ్చుకోవాలి, కొంచెం నెయ్యి. ఇవి మనకు కావాల్సిన మెయిన్ పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం మొదలు పెట్టాం. అలాగే ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం పైన కవరింగ్ తయారు చేసుకోవడం కోసం మొదలు పెడదాము. 1 కప్పు నీళ్ళు అందులో పోసి బాయిల్ చేసుకోవాలి. మనం 1 కప్ వాటర్ తీసుకున్నాం. 1 కప్పు నీళ్ళు పోసి ఇందులో మరిగించుదాము. నీళ్ళు మరిగిన తర్వాత మనం అందులో ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోస్తామో దానికి సమానంగా ఉండేలాగా కొంచెం బియ్యపు రవ్వ, కొద్దిగా బియ్య పిండి రెండు కలిపి ఇప్పుడు నీళ్ళు ఎంత పోస్తాం అంతే అనమాట. ఓకే. అంటే పిండి కలపకపోతే మనకి షెల్ సరిగా రాదనమాట, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. బాగా మరుగుతున్నాయి కదా, ఇది పోస్తూ కలుపుతూ ఒక క్షణం ఉండండి. కొంచెం నెయ్యి కూడా ముందే వేసేసుకుందాం. ఇక్కడ నెయ్యి వేస్తే అది ఉండలుండలుగా అయిపోకుండా వస్తుంది. సరిగ్గా 1 చెంచాడు బాగా వేయాలి. చాలు. అలాగా అయిపోకుండా బాగా కలిపేసుకుని ఇలా ముద్దలాగా అయిపోయిందండి. ఇది తర్వాత దాన్ని బాగా కలిపేసి పక్కన ఉంచుకుందాం. కొంచెం చల్లారాలన్నమాట, మన చేతి పట్టుకుందుకు వీలుగా అవ్వాలి. అది పక్కన ఉంచేసి మళ్ళీ ప్యాన్ వెలిగించుకుని మనం ఇప్పుడు కొబ్బరి కూర అది కూడా వేయించుకోవాలి కాస్త. సో ఇది ఇలా చల్లారుద్దాం. చల్లారనివ్వాలి. ఈ ప్యాన్ తీసుకుంటాం. ఇంకో స్టవ్ వెలిగించేసి ఇందులో కొబ్బరి వేసి కొంచెం వేయించుకోవాలి. ఏంటంటే ఈ వినాయక చవితి అనేది మనకి ఆరోగ్యానికి చాలా సంబంధించినటువంటి పండగ. కేవలం ఏదో సరదాగా చేసుకోవడం అనే కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగలో మనం ఆకులతోటి వినాయకుడికి పూజ చేస్తాం కదా. మిగతా పూజలన్నీ పువ్వులతో చేసుకుంటాం. కానీ ఇందులో మాత్రం ఆకులు 21 ఆకులు, అది కూడా ఒకటి కాదు, 21 ఆకులతోటి పూజ చేస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన రక్షణ కోసం అని ఇలా 21 ఆకులతో చేస్తున్నాం అన్నమాట. వర్షాకాలంలో మనకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే రకరకాల దగ్గులు, జలుబులు, జ్వరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటికి మనం ఇంటి దగ్గరే కొంచెం పరిష్కారం చేసుకోగలిగేలాగా కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికల పరిజ్ఞానం అందరికీ కలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆచారంగా పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు అది అనుసరిస్తారు. ఇది ఆరోగ్యం కోసం చెయ్యండి అంటే కూడా ఒక పండగ ఇలా చేసుకోండి అంటే అందరూ, ఇప్పుడు మా అమ్మగారు, మేము, మీరు అందరం కూడా ఒక తరం నుంచి ఒక తరానికి అందరూ ఇవి నేర్చుకుంటున్నారు. 21 మూలికల పేర్లు అందరూ అవే మూలికలతో పూజ చేస్తున్నాం అనమాట. సో అందులో ఉండేటువంటి ఆరోగ్య విలువలు అవి అందరికీ తెలియడం కోసమని ఈ మూలికలతోటి పూజ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రకృతి విషయంలో చూసినట్టయితే కూడా ప్రకృతి కూడా ఈ టైంలో మనం విపరీతంగా పెరిగిపోయినటువంటి ఆ చెట్ల ఆకులు అవన్నీ కూడా కొన్ని కట్ చేస్తే మంచిది. పురుగులు అవన్నీ పెరగకుండా, పాములు అవి పెరగకుండా అవన్నీ. అందుకని అందరూ వెళ్ళి ఏం చేస్తారు, చెట్ల నుంచి అన్ని కోసుకొస్తారు కదా. ఆ కోసుకొచ్చినప్పుడు న్యాచురల్గా ట్రిమ్మింగ్ అయిపోతాయి అన్ని చెట్లు. సో పురుగులు, పాములు అవి కూడా ఎక్కువ చేరకుండా ఉంటాయి. ఒకటి మనం బాగా నేర్చుకోవడం ఆ విషయం గురించి, ఏవేవి వాడతాము అని ఇంపార్టెంట్గా మనకి ఎంత ముఖ్యమైన ఉన్నాయో తెలుసుకోవడం. వాటిని ఒకటి ప్రకృతిలో వాటిని కట్ చేసి కొంచెం ట్రిమ్ చేసి క్లీన్ చేసుకోవడం న్యాచురల్గా అయిపోతుంది అనమాట. బాగా వేగిందండి. దానిలో ఇప్పుడు సమానంగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లం అందులో కలిపేసి దాన్ని బాగా ఉడకనిద్దాము. మన పండుగలు చాలా వరకు కూడా వాటి లేదమ్మా, కలిపేస్తే అది తడి అయిపోతుంది, న్యాచురల్ గా తడి అయిపోతుంది. బెల్లంలోనే వస్తుంది తడి, అది అవసరం లేదు. ఇప్పుడు
ఇప్పుడు ఈ పూజలో ఏమేమి పత్రి వాడతామో అలాంటిది ఏదైనా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు పేర్లు తెలుసుకున్నారా కొన్నేనా? మేము పత్రి వాడతాం అనే విషయం అయితే డెఫినెట్ గా తెలుసు. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి అమ్మతో పాటు ఈ పత్రి ఆకులు ఇవన్నీ రకరకాల ఆకులు తీసుకోవడం అయితే నాకు డెఫినెట్ గా బాగా ఐడియా ఉంది. బట్ ఆ ఆకుల స్పెషాలిటీ ఏంటి, పత్రి ఎందుకు వాడతాం, దాని ప్రాముఖ్యత ఏంటి అన్న విషయం పైన అయితే నిజంగా మన ఉద్దేశమే అది. వాటి గురించి అంతా చెప్పుకోవడం ఏంటి అన్నది. అంటే కొన్ని పేర్లు ఏవైనా మీకు అందులో వాడుతున్నామని తెలుసా, లేకపోతే షాప్ లో వాడిస్తే అదే ఆ కవర్ లో తెచ్చుకొచ్చి పెట్టుకోవాలి. అందులో మనం ముఖ్యంగా వాడే వాటిలలో ఏంటంటే ఈ కాలంలో మనకి దగ్గు జలుబులు ఎక్కువ వస్తాయి, వాతం ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల వాతపు నొప్పులు అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం ఈ ఇన్సెక్ట్ బైట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. ఆ ఇన్సెక్ట్ బైట్స్ తగ్గించడానికి కూడా ఇవన్నీ మనకి బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట. బాగా ఉడికిందో దగ్గరగా అయిన తర్వాత అది మనం తీసి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వండి, లేకపోతే మనకి అది ఉండలాగా అవ్వకపోతే పలచగా ఉండిపోతుంది. ఉడకనిద్దాం అది. సో ఈ పత్రిక ఇంత ఇంపార్టెన్స్ ఉంది, చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది తెలుసుకోవాలి, మీరు అందరూ నెక్స్ట్ తరానికి అందించాలి. అందుకే ఇవాళ మీరు అవన్నీ మాకు చెప్పడానికి చెప్పేది. దానిలో ఏంటంటే ఇప్పుడు మనకి మనం వాడే 21 మూలికల్లో కూడా కొన్ని అలాగా ఇన్సెక్ట్ బైట్స్ అవి తగ్గించేటువంటివి, కొన్ని దగ్గు జలుబులు తగ్గించేటువంటివి, కొన్ని వాతపు నొప్పులు తగ్గించేటువంటివి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి మనం తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోవడం అనేది ఈ రోజు జరుగుతున్నా అది మంచి పద్ధతి కాదు. తేలిక చిన్న చిన్న పరిష్కారాలతో ఇంట్లో మనం తేలిక చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం తులసి ఆకులు వాడతాం. ఇప్పుడు అందరికీ ఎక్కువ తెలిసినట్టు తులసి అంటే కొంచెం దగ్గు జలుబు అవి ఉన్న తులసి ఆకు రసం తీసుకునేది కూడా ఔషధంగా వాడుకుంటూ ఉంటారు. అలాగే ఇందులో అర్కపత్రం అంటాం. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు అనమాట. సో ఈ జిల్లేడు ఆకులు యాంటీడోట్ గా, పాయిజన్ కి యాంటీడోట్ గా పనిచేస్తూ ఉంటాయి. ఉడికిందమ్మా? అవునండి, దగ్గర పడింది. దాన్ని ఒకసారి ఆపేసి దాన్ని కూడా చల్లారనిద్దాం మనం. ఇందాక అది మనం ఉడకపెట్టింది ఉంది కదా, అవునండి, ఆ ఉడకపెట్టిన దాన్ని ఇప్పుడు మనం చిన్నగా చల్లగా చేసుకోవాలి. ఈ లోపు కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాక ఇవి కూడా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పిస్తా పెట్టుకున్నాము. వీటిని ఇంత పెద్ద ముక్కల్లా కాకుండా కొంచెం కొట్టేసి దానిలో కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి మనం కొద్దిగా దంచుకుందామా వీటిని. రెడీ అయిపోయింది. కొద్దిగా యాలకులు కూడా మనం పొడిలా చేసి అందులో కలిపేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? పక్కన పెట్టి ఉంచుకుందాం. దీని ఏంటంటే చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం. ఒక 7-8 ఉండలు వస్తుంది చిన్నగా, ఇంత సైజులో దీన్ని ఉండలా చేసుకోవాలి. వేడి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి, చేసి పట్టుకుంటే కాలు ఎలా ఉందో, బానే ఉందా, లేకపోతే కొంచెం చల్లార్చుకుందాం. ఈ లోపు అది ఉంది కదా, దాన్ని కూడా ఇవన్నీ ఉండలు చేస్తాం, అది కూడా సమానంగా ఉండలు చేసుకోవాలి. చల్లారిపోయింది కదండి. చల్లారిపోయినప్పుడు దాన్ని కొంచెం బాగా ఇట్లా మెత్తగా చేసి ఒక సర్కిల్ లాగా చేయండి దాన్ని. ఇంకా కొంచెం పెద్దగా, ఎందుకంటే మనం దానిలో ఈ కొబ్బరి ఉండ పెట్టి క్లోజ్ చేయాలి. దానికి సరిపోయేటట్టుగా బాగా, అంటే ఉండలంతా కూడా ఉండకూడదు, విరిగిపోతుంది లేకపోతే. మొత్తం ఇలా పల్చగా చేయాలి. పల్చగా చేసి దానిలో ఒక ఉండ లాంటిది పెట్టి దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. ఇలా ఉండలు తయారు చేసుకోవాలండి ఒక్కొక్కటి. మనం చిన్న ఉండ చేసి దాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ఉండాలి, పగిలిపోయి బయటకు వచ్చేలా కాకుండా. అది అంతే. అక్కడ కొంచెం
పగులు పగులుగా వస్తే కొంచెం నెయ్యి తీసుకొని దాన్ని చేతితోటి తగిలించండి, లేకపోతే అందులో పెట్టి మనం ఉడికించినప్పుడు పిండి విడిగా లోపల ఇంగ్రీడియంట్స్ విడిగా అయిపోతాయి. మళ్ళీ ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలండి. సో ఇలా మొత్తం అన్ని ఉండలు కూడా తయారు చేసేసుకుందాం. మనం రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక కుక్కర్ లో దాన్ని బాయిల్ చేయాలన్నమాట. స్టవ్ వెలిగించి అందులో మనం ఇడ్లీలు అవి ఉడికించుకుంటాం కదా, అవునండి, ఆ మాదిరిగా అందులో కింద నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బట్టని పెట్టి దాని మీదైనా పెట్టచ్చు. ఇందులో పెట్టేసేయండి. సో మనం కుక్కర్ లో పెట్టేసామండి. ఇడ్లీ ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాంటి ఆవిరి మీద. యాక్చువల్ గా ఇదేంటంటే మనం 2 సార్లు ఆవిరి మీద ఉడికిస్తున్నాం. మొట్టమొదట పిండి రవ్వ కలిపి ఒకసారి ఆవిరి మీద ఉడికింది, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఆవిరి మీద ఉడుకుతాం. సో ఆవిరి మీద ఉడికినటువంటి ఆహారం ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అరుగుదలకి బాగుంటుంది. ఎక్కువ నూనెలు అవన్నీ వేయించం కూడా కదా, అందువల్ల మంచిగా ఉంటుంది. ఇందులో ఉండే కొబ్బరిలో నుంచి మనకి హెల్దీగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ అది వస్తుంది. డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. 2 మెయిన్గా ఆవిరి మీద ఉడకటం వల్ల మనకి ఇది ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో తర్వాత మనకి ఇందాక నేను ఆ పత్రాల గురించి చెప్తున్నాను కదా, వాటిలలో ఒకటి సింధువార పత్రం అని ఒక పేరు వస్తుంది. ఆ సింధువార పత్రం అంటే వావిలాక్ అంటారు. ఈ వావిలాక్ అనేది పెయిన్ రిలీఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే పెయిన్ కిల్లర్ లాగా ఒంటి నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఈ వావిలాకుల్ని కాచేటువంటి నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళల్లో వేసేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఒంటి నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే వావిలాకు తోటి తైలం లాగా తయారు చేసుకుని అది మోకాళ్ళకి వాటికి రాసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి అనమాట. సో ఔషధాల్లో కూడా ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే ఇంకొకటి అర్కపత్రం పూజయామి అని వస్తూ ఉంటుంది. అర్కపత్రం అంటే మనకి జిల్లేడాకులు. జిల్లేడాకు యాంటీ పాయిజనస్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్సెక్ట్ బయటకి యాంటీ పాయిజన్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అది మొక్కల్లో ఉండే పాయిజనే, కానీ యానిమల్ పాయిజన్ కి మొక్కల్లో ఉండేటువంటి పాయిజన్ మందులాగా పనిచేస్తుంది. సో అందుకని ఏంటంటే ఏదైనా ఇన్సెక్ట్ బయట కానీ ఏదైనా అయినప్పుడు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా, లేకపోతే దోమలు అలాంటివి కరిచి దద్దుర్లు వచ్చినా కూడా ఈ జిల్లేడాకు దాని నుంచి వచ్చేటువంటి పాలను రాయడం కానీ, లేకపోతే ఆకును కట్ చేసి వెచ్చబెట్టి దాన్ని ఆ ప్లేస్ మీద పెట్టినా కూడా వాటి నుంచి వచ్చేటువంటి ఇరిటేషన్లు ర్యాష్లు అవి కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. అలాగే ఇంకా మనకి ఇందులో బిల్వపత్రం అని ఉంటుంది. బిల్వపత్రం అంటే మారేడాకులు. ఈ మారేడాకులు కూడా చాలా మందికి తెలుస్తుంది, ఎందుకంటే శివుడికి విడిగా పూజ చేసేటప్పుడు మారేడాకులు వాడుతూ ఉంటాం మనం. ఆ మారేడాకులకి జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం చాలా బాగుంటుంది. ఏదైనా అజీర్ణం అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఈ మారేడాకుల్ని నీళ్ళలో మరిగించుకుని తాగడం కానీ, లేకపోతే మారేడుకాయ గుజ్జుని తిన్నా కూడా అజీర్ణ వ్యాధి అనేవి బాగా తగ్గుతాయి అనమాట. మోషన్స్ అవి అవుతుంటే అవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. కొంచెం జ్ఞానం పెంచుకొని ఏంటివి ఎందుకు వాడుతున్నాం అనేది తెలుసుకుని వాడుతూ ఉన్నట్టయితే పూజలో ఉండే పరమార్థం అర్థమవుతుంది, దాని ద్వారా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో 21 పేర్లు నేర్చుకోండి తప్పకుండా. నేర్చుకుని దాని మెడిసినల్ వాల్యూస్ ఇప్పుడు మనకేమన్నా అన్ని ఇంటర్నెట్లో దొరుకుతాయి కదా, వాటి వాల్యూస్ ఏంటని తెలుసుకుని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నట్టయితే చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, చిన్న దానికే ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇలాంటి అవసరాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే పూజ చేసినప్పుడు మనం దేవుడి దగ్గర అంతా పత్రి పెడతాం. ఆ పత్రి నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చి ఒక అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి పొల్యూషన్ కూడా బాగా తగ్గిస్తుంది. అలా ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. మనం చెప్పాలంటే వంట కంటే ఆ ఎపిసోడ్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఉడికిందేమో చూద్దాం. ఓకే అండి, స్టవ్ ఆపేద్దాం. కొంచెం ఆవిరంతా అందులోకి వస్తున్నట్టుంది, ఆపేసి మనం కొంచెం దాన్ని స్టీమ్ అంతా తగ్గే వరకు ఉండేవాళ్ళు, కూలింగ్ అయ్యే వరకు ఉంచేసి తర్వాత తీసుకోవాలి. కూడా వెంటనే మూత తీసి పెట్టేయకూడదు, ఎందుకంటే స్టవ్ ఆపిన తర్వాత కూడా ఆ ఆవిరి మీద కూడా ఇంకా కొంత ఉడకడం అనే తీసేయాలండి ఉండాలి కొంచెంసేపు అలానే ఉంచేయాలి. ఆవిరంతా పోయే వరకు ఉంచుకోవాలి మనం, ఆ తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే అందులోకి నీరు అది ఎక్కకుండా జాగ్రత్త పడాలి అనమాట మనం చేసుకునేటప్పుడు కూడా. ఇవి తినడానికి రుచి బాగుంటాయి, అటు ఆరోగ్యంగానూ ఉంటాయి. డీప్ ఫ్రైస్ అవంతా కూడా కాదు కదా, స్టీమ్ బాయిల్డ్ కనుక చాలా హెల్దీ. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెల్దీ మనకి. అందుకే అందులో ఈ భాద్రపద మాసం అంటే వర్షాకాలంలో ఆరోగ్యానికి కావాల్సినవే చేసుకోవాలి మనం అన్ని. మన లైఫ్ స్టైల్లో కానివ్వండి, వంటల్లో కానివ్వండి, అంతా కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటివి చేసుకుంటే వర్షాకాలంలో అనారోగ్యాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. మోదకాలు రెడీ అయిపోయినాయండి.
వినాయకుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత మనం టేస్ట్ అంతే, పూజ చేసుకుని నైవేద్యం పెట్టి తర్వాతే రుచి చూద్దాం. మోదకాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం తురుము, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బియ్యం రవ్వ, బియ్యం పిండి, యాలకులు. మోదకాలు తయారీ విధానం: ముందుగా పాన్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని బియ్యం రవ్వ, బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చపాతీలా చేసుకొని అందులో బెల్లం తురుము మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని స్టీమ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మోదకాలు రెడీ.